హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుండి నేను ఏమేమి చేశాననేది వీడియో చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఇది. ఇది వచ్చేసి మార్నింగే మేము మోపిదేవి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదాన సత్రంలో లేడీస్ అయితే కోలాటం చేస్తున్నారు, చూసాము. చాలా బాగుంది కోలాటం అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 7-8 కిలోమీటర్స్లో మోర్తోటి శివాలయం అని ఉంది, అక్కడికి వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా మహిమగల టెంపుల్ అని చెప్తున్నారు. దీన్నే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారట. ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు. ఇది వచ్చేసి ఏటి ఒడ్డునే ఉంది, పక్కన ఏట్లు వాటర్ గుడికి తాకుతూ ఉంటాయి. చాలా బాగుంది. ఏర్లో కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వాటర్ అనేది అసలు ఎప్పుడూ ఎండిపోకుండా ఉంటాయంట, ఫుల్గా ఉంటాయి. బోటింగ్ కూడా వెళ్తూ ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. మొత్తం వాటర్ పక్కన టెంపుల్ చాలా బాగుంది. చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ హారతి ఇవ్వటం కూడా నేను వీడియో అనేది తీశాను. హారతి కూడా చూడొచ్చు మీరు. ఈ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి మాకు ఒక 1.5 అవర్ జర్నీ పడుతుంది మాకు తెనాలి నుంచి. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే నాకెందుకో స్వీట్ తినాలనిపించి బ్రెడ్ హల్వా అయితే చేశాను. ఫస్ట్ అయితే జీడిపప్పు వేయించేసి, తర్వాత బ్రెడ్ని నెయ్యిలో వేయించేసి, బ్రెడ్ పీసెస్ని నెయ్యిలో వేయించి, తర్వాత పంచదార పాకం పెట్టి, కొంచెం అంటే పాకం అంటే బాగా రానవసరం, లైట్గా అట్లా జస్ట్ 2 మినిట్స్ కాగనిచ్చి, తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ని అందులో వేసేసి తిప్పేసి, తర్వాత డ్రై ఫ్రూట్స్ వచ్చేసి దానిలో వేసేస్తే బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. బ్రెడ్ హల్వా అయితే చేసేసాను. చూడండి బ్రెడ్ హల్వా ఎలా ఉంది అనేది. నాకైతే టేస్ట్ బాగుంది, బాగా నచ్చింది. మీలో ఎంతమందికి బ్రెడ్ హల్వా ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే నేను అటుకులు వేయించడానికి మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. మన పొలంలో పండిన వడ్లతో అటుకులు పట్టించుకోవడం అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. మన పొలంలో పండిన వడ్లతో అటుకులు పట్టించడం అంటే ఆ కిక్కే వేరు. అందుకే నేను వడ్లు తీసుకెళ్ళి మరైతే పట్టించాను. వడ్లు వచ్చేసి 24 అవర్స్ బాగా నానబెట్టాలి వాటర్లో. మిషన్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పొయ్యి మీద వడ్లు వేడి చేసి ఇట్లా మిషన్లో పోసేసారు. నేనైతే అటుకులు ఎట్లా వేస్తారా అనుకునేదాన్ని. ఫస్ట్ టైం మిషన్ దగ్గరికి వెళ్ళి చూడడం కోసమే వెళ్ళాను వీడియో తీద్దామని. ఆ వడ్లు మిషన్లో పోయిగానే ఇలా అటుకులు అయితే వచ్చేసినాయి. చూడండి ఆమె ఎలా తిప్పుతుందో. అస్సలు 5 మినిట్స్లో అయిపోయినాయి. చాలా బాగా వచ్చినాయి అవి అయితే. అటుకులు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అటుకులు వచ్చేసి ఎండబెట్టేశాను. అవి ఎండి కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేసినాయి. అటుకులతో అయితే పాయసం చేయొచ్చు, అటుకులతో ఉప్మా చేయొచ్చు, అటుకుల మిక్చర్ చేయొచ్చు. చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా అటుకులతో. నేనైతే అటుకుల మిక్చర్ చాలా ఇష్టంగా తింటాను. అటుకుల మిక్చర్ కూడా చేశాను. అది అటుకుల మిక్చర్ వచ్చేసి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి, వేరుశనగ పప్పులు, శనగపప్పు, కొంచెం జీడిపప్పు, అటుకులు వేసి, సాల్ట్ కొంచెం, కారం కొంచెం వేసి వేయించేసి, తర్వాత కొంచెం బూందీ కూడా కలిపేసి మిక్చర్ చేసేసాను. మిక్చర్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. తర్వాత ఇంకా నేనేం చేశానంటే మరమరాల ఒగ్గాని కూడా చేశాను. ఈరోజు ఎందుకు ఇన్ని చేశారో అనుకుంటారా? నాకెందుకో ఈరోజు చాలా చేయాలనిపించింది, అందుకే చేశాను. దీనికైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి వేపేసి వాటర్లో ఒక 2 మినిట్స్ నానబెట్టిన మరమరాలని పిండుకొని పక్కన పెట్టేసుకొని సాల్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే వేగిన ఉల్లిపాయ టమోటాల్లో ఈ మరమరాలు వేసేసుకొని దీనికి ఒక సపరేట్ పౌడర్ అనేది చేసుకోవాలి. శనగపప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి కలిపి పౌడర్ వేసుకొని ఆ పౌడర్ని కూడా దీనిలో కలుపుకొని కొంచెం
కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం నిమ్మరసం కలిపేసి తింటే చాలా బాగుంటుంది. లాస్ట్లో వేరుశనగ పప్పులు కూడా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.